వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నన్ను చూసి మీరు ఏమైంది అనుకోవచ్చు. సో నేను ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయినా అండ్ అక్క వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ అవుతుంది. అండ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత రొటీన్ అంటే రొటీనే. సో కాఫీ ఉంటుంది. సో కాఫీ అయితే తాగిద్దాం. ఇంకా కాఫీ తాగలేదు. అండ్ ఈరోజు కొంచెం లేట్గా లేచాను నేనైతే, ఎందుకంటే చాలా నిద్ర వచ్చేసింది. అలారం పెట్టుకున్నా కానీ ఇవ్వలేదు. సో ఇక్కడ పెట్టుకుని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఫస్ట్ కాఫీ తాగాలి, తాగిన తర్వాత ఏదైనా ఓకే. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఈరోజు షూట్ ఉంటుందని చెప్పాము కదా. సో అదైతే ఈవినింగ్ ఉంటుంది. ఈవినింగ్ 5 or 6కి అట్లా స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే 4కి స్టార్ట్ అవుతాము. వచ్చేసరికి 7 or 8 అవుతుంది. కాబట్టి మనం వెళ్ళే ముందే మంచిగా వంట చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ చేసేంత ఓపిక ఉన్నది. కాబట్టి ఈరోజు ప్లాన్స్ కొంచెం ఎడిట్ వర్క్ ఉంది. అక్క అయితే ఎడిట్ చేసేస్తుంది. అండ్ నేను వచ్చేసి చూడాలి, చూసి ఆ తర్వాత చెప్తాను ఓకే. సో నిన్న చూసారా, నిన్న ఇరిటేట్ చేశాను. అంటే నార్మల్గా ఇరిటేట్ చేశాను తనని, కానీ మధ్యలోనే నేను అన్న ఆల్రెడీ ఏంటి వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను ఎడిట్ చేద్దామని. కాకపోతే మధ్యలో ఏం టైం అంటే మధ్యలో ఏం పని లేకుండా మాకు, సో వర్క్ ఏం లేకుండా అయితే తను మధ్యలో ఎడిట్ చేస్తా అని చెప్పేసి మధ్యలోనే చూసింది వీడియో. లేదంటే కనుక ఈవినింగ్ వరకు కూడా అదే చేద్దాం అనుకున్నా, కానీ తను మధ్యలోనే చూసేసింది కాబట్టి అది అక్కడికి అయిపోయింది. సో అప్పటి వరకు అయితే ఓకే రియాక్ట్ అయింది తను. అండ్ కాఫీ తాగుతూ అసలు నిన్న వీడియో ఎడిట్ ఎంత అయిందో నేను చూడలేదు. సో అది చూద్దాం ఒకసారి, మీకు కూడా చూపిస్తాను. అక్క ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మనకి ఏం పని లేదు, వచ్చిన తర్వాత ఒరియడం అంతే. అందులో కొన్ని క్లిప్స్ యాడ్ చేసేటివి ఉన్నాయి. అంటే నిన్న ఈవినింగ్ వరకు తీసాము. చిన్ని ఇంట్లో చెప్పింది. ఏం చెప్పింది, ఏం చెప్పాలి, చెప్పమాట చెప్పట్లేదు. నేను చూడాలి. అప్పుడే కాఫీ తాగేసిన. కొంచెం ఎందుకో తెలియదు కానీ వన్ సైడ్ హెడేక్ వచ్చింది చాలా. సో ఎప్పుడైతే సెట్ అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయితే వచ్చేసిన. అండ్ ఇవాళ మనకి చెప్పినాం కదా, నేను చెప్పినట్టయితే ఇవాళ ఈవినింగ్ అయితే మనము అంటే ఆఫ్టర్నూన్ పోతాం అనుకున్నాం కానీ ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే మేము అడిగినాం అన్నట్టు కొంచెం ఈవినింగ్ పెట్టుకుందామని చెప్పేసి. సో ఇప్పుడు ఇవాళ ఈవినింగే వెళ్తున్నాము. ఓకే ఇవాళ ఈవినింగ్ 5 వరకు అయితే మనం అక్కడ ఉండాలి. సో 5 అవుతుందా మరి కొంచెం లేట్ అవుతుందా అని చెప్పేసి అయితే ఇంకా తెలీదు. మేమైతే 5 వరకు అయితే అక్కడ ఉందామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎక్కడికని చెప్పేసి మీరు బ్లాగ్ మొత్తం చూసి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వీడియో ఎడిటింగ్ చేసేసుకుందాము. నేను మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ ఏంటిది యూట్యూబ్ లేచిన తర్వాత మన యూట్యూబ్లో చూసిన కామెంట్స్ వస్తున్నా అన్నట్టు. నాకేమనిపించిందంటే అంటే మేము షార్ట్ వీడియోస్ పెట్టినా చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ పెట్టినా చూస్తున్నారు. సో మళ్ళీ వాటికి కామెంట్స్ చేస్తున్నారు. మేము ఎంత హ్యాపీగా ఉన్నాయంటే మార్నింగ్ అసలు మనం ఏం చేసినా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు మనని అని చెప్పేసి. సో అంటే నాకు అనిపించింది మీరు అసలైన ట్రూ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి మాకు అనిపించింది ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే వీడియోస్ ఎడిట్ చేసుకుంటాం చేస్తాను మధ్యన గైస్. ఇప్పుడు టైం 2:16 అయితే 2:17 అవుతుంది. ఇప్పుడైతే వంట చేసుకుందాం అనుకుంటున్నాం. క్యారెట్ కర్రీ, మై ఫేవరెట్ కర్రీ. 25 days వరకు నువ్వు అవుట్. ఓకే ఇప్పుడైతే వంట చేసుకుంటాము. సరిగా చాలా ఏం మాట్లాడుతావు, నేను మాట్లాడతా. ఓకే ఇప్పుడైతే క్యారెట్ కర్రీ చేసుకుందాం. క్యారెట్ కర్రీ ప్రాసెస్ ఏంటంటే నేను చెప్తాను మీకు. ఓకే మనం చేసుకుందాం క్యారెట్ కర్రీ. ఎవరైనా చేసుకుంటారా అంటే మేమైతే నార్మల్గా ఫ్రై లాగా చేసుకుంటాము. మరి నేను చెప్పినా కదా రోజు ఆఫ్టర్నూన్ అయితే తాగుతా అని చెప్పేసి. నేను కూడా కదా ఇంకా గ్లాస్ చెప్పు. క్యారెట్ మిక్స్ చేద్దాం, ట్రై చేద్దాం. క్యారెట్ కర్రీ సూపర్ ఉంటుంది. క్యారెట్ బీట్రూట్ మంచి ఎనర్జీ వచ్చేస్తుంది తాగేస్తాను కదని. ఓకే వాటర్. చిన్నికి ఇంతకుముందు అలవాటు లేకుండా అంటే బాగా సౌండ్గా అసలు ఏం మాట్లాడతానో ఏమని అయితే చిన్నికి ఇంతకుముందు అయితే అలవాటు లేకుండే. ఇప్పుడు నాకు కూడా అంటే మరి ఫ్లేవర్ నచ్చిందో ఏమో అసలు నార్మల్ ఫ్లేవర్ నచ్చినట్టుంది. అందుకే తాగని కూడా తాగుతూ ఉంటుంది. ఓకే నేను తాగేసి చిన్ని కలిపిస్తాను. రోజు ఇలా ఒక ఫ్లేవర్డ్ వాటర్ అయితే తాగడం అలవాటు చేసుకోండి, మంచి అలవాటు. ఇందులో పెట్టేసి చిన్న కలిపేస్తాం. ఓకే ఇందులో కూడా కలిపిస్తున్నాం.
ఆరెంజ్ ఫ్లేవర్ అండి. అంటే కొంతమందికి బీట్రూట్ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏమో ఇదేంటి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి గోవా. అంటే మీకు ఏది నచ్చితే అది ఒకటి రోజు అయితే కవర్ చేసుకోండి బెటర్. అంటే ఏ సీజన్లో అయినా తాగేసేయండి, ఓన్లీ సమ్మర్లోనే కాకుండా. మంచి ఎనర్జీ ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి, ట్రై చేస్తే. ఎప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసినా ఇట్లా క్యారెట్లు తింటూ ఉంటుంది తప్పకుండా. తప్పే ఉంది, తప్పేం లేదురా, తప్పేం లేదురా. అదేదో సపరేట్ క్యారెట్ తినమంటే తినదు, కట్ చేస్తే మంచిగా ఫ్రెష్ క్యారెట్ వచ్చి కదా తినేస్తుంది. ఇప్పుడు వంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అండ్ ఇప్పుడైతే మనం రెడీ అయిపోవాలి, టైం అయిపోతుంది కదా. ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాం. అంటే ఫస్ట్ శారీ కట్టుకున్నాం కానీ ఎందుకో కంఫర్ట్ కనిపించలేదు, సో ఇంకా డ్రెస్కి అయితే షిఫ్ట్ అయిపోయినాం. అండ్ ఇప్పుడైతే కొంచెం అట్లా డ్రెస్ అయితే కొంచెం ప్లెయిన్ అయిపోతుంది కదా అని చెప్పేసి చిన్నగా యాక్సెసరీస్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసేస్తాం. ఇప్పుడు వచ్చేసింది, సో ఇలా తీసుకోబోతున్నాం మనం. నా డ్రెస్ అయితే ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కాంట్రాస్ట్ వెళ్దాం అని చెప్పేసి. ఇది కొంచెం లైట్ ఉంది కదా, కొంచెం బ్రైట్ షేడ్ అయితే బాగుంటుందని. ఓకే గాయ్స్, ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. నేను చిన్ని ఇట్లా రెడీ అయితే అయిపోయినాము. అండ్ ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మనం ఇంకా హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉండాలి. మనకు ఇక్కడ నుంచి చాలా దగ్గర, సో అంత ఇబ్బంది ఏం కాదు, కొంచెం వెళ్ళిపోవచ్చు ఆన్ టైంకి. ఇప్పుడు కాసేపట్లో మనం అయితే బయలుదేరబోతున్నాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని చెప్పి చూడండి, నాకు కాల్ వస్తుంది ఆల్రెడీ. ఓకే అండి, ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. కొన్ని క్లిప్స్ అక్కడే యాడ్ చేస్తాం, చూసేయండి. అండ్ రేపు కూడా మళ్ళీ షూట్ ఉంది. అండ్ మనకి రేపు కూడా మళ్ళీ వర్క్ ఉంది. రేపు ఇంకా మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ 10:30 ఆ టైంకి వెళ్ళాలి. సో మళ్ళీ రేపు పని ఉంది. అండ్ ఇంకొకటి ఏం చేశానంటే, నేను ఇవాళ ఒక శారీ తీసుకున్నాను. శారీ కూడా ఎక్కడ తీసుకున్నా అంటే సిబిఐలో తీసుకున్నాను. నేను ఎప్పుడు పదే చెప్తున్నమాట. అంటే నేను షాపింగ్ చేసేదైనా, మా ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ చేసేదైనా కూడా ఎప్పుడు కూడా సిబిఆర్ కదా. సో ఇప్పుడు కూడా సిబిఆర్లోనే శారీ అయితే తీసుకున్నా. ఇది చిన్ని నా కోసం సెలెక్ట్ చేసిన శారీ. అండ్ యాక్చువల్గా నేను ఫస్ట్ వేరే కలర్ అయితే తీసుకున్నా, అది వద్దు నీకు ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి ఒక శారీ అయితే సెలెక్ట్ చేసింది. ఈ శారీ అయితే తీసుకున్నామని ఏంటంటే షూట్ ఉంటుందని తెలుసు అని ఇది సడన్గా పెట్టేసేసరికి మాకు శారీ అందుబాటులో లేదు. అండ్ బ్లౌజ్ కూడా కావాలి కాబట్టి సో ఉన్న బ్లౌజ్కి శారీ తీసుకున్నాం. బ్లౌజ్ నేను అందరూ షార్ట్ వీడియో ఇక్కడ అయితే మీకు ఒకవేళ మన షార్ట్స్ ఫాలో అవుతా ఉంటుంది, మీకు అర్థం అయిపోయి. సో ఆ గ్రీన్ బ్లౌజ్ మీదకి మళ్ళీ శారీ తీసుకున్నాను. సిల్వర్ పట్టు శారీ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు కట్టించలేదు. అండ్ ఇంకొకటి నాకు వాళ్ళు ఏమనిపించిందంటే, మనము కొన్ని శారీస్ ఇచ్చి నీకే చెప్తున్నా, కొన్ని శారీస్ అయితే మనము తీసుకొని పెట్టుకుంటే బెటర్. కొన్ని బండల్ శారీస్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఫర్దర్గా మేబీ మనకి ఇంకా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి శారీ కొనుక్కొని అప్పటికప్పుడే సెలెక్ట్ చేసుకొని, సో మనకు ఎంత వీలైతే అంత కొన్ని శారీస్ విత్ బ్లౌజెస్ రెండు మనము అవైలబుల్ ఉంచుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. తీసుకున్నాం. అండ్ ఇంకా మనకి రేపు షెడ్యూల్ చేయాల్సిన వీడియో ఎడిటింగ్ అవుతుంది, ఫినిషింగ్ వర్క్స్ అయితే కాలేదు, thumbnail కాలేదు. సో ఇప్పుడైతే ఫినిషింగ్ వర్క్స్ thumbnail అయితే చేసుకుంటేయాలి. రిపీట్ చేసుకుంటాము, అంటే ప్లీజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం ఈసారి శారీస్కి. మామూలుగా అయితే నాకు సింగిల్ పళ్ళు శారీ అయితే నచ్చుతుంది, ప్లస్ అదే బాగా అనిపిస్తుంది. అంటే మా హైట్కి మా పర్సనాలిటీకి అదే బాగుంటుంది. ఓకే, మా హైట్కి మా పర్సనాలిటీకి సింగిల్ పళ్ళు బాగుంటుంది ఏమని మాకు అనిపిస్తుంది. కానీ ఈసారి ప్లీజ్ ట్రై చేద్దాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మంచి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. అండ్ కొన్ని బట్టలు అయితే మడత పెట్టేది ఉంటే, సో అవైతే మడత పెట్టేసి వచ్చేసినాము. ఇప్పుడు మనకు మిగిలిన వర్క్ ఏంటంటే, ఫస్ట్ శారీ అయితే ప్రీ ప్లీటింగ్ చేసేసుకొని పెట్టేసుకుందాము. ఆ తర్వాత మిగిలిన ఎడిటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేద్దాము. అండ్ కాసేపు అయిన తర్వాత ఒక మంచి కాఫీ తాగుదాం అనుకుంటున్నాం. కొంచెం హెడేక్ వస్తుంది. బేసిక్ మేకప్ అయితే తీసుకొని అయితే వెళ్దామని చెప్పిన కదా. అంటే ఫౌండేషన్ లాంటిది అయితే ఏం పెట్టలేదు, జస్ట్ అది బీబీ క్రీమ్ ఉంటుంది కదా, బీబీ క్రీమ్ అన్న ప్రైమర్ ఇంకా బీబీ క్రీమ్ అయితే యూజ్ చేసిన. సో అది రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే మంచిగా ఫేస్ వాష్ చేసేసుకుందాం. సో ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. చిన్న కూడా వస్తుంది, చిన్ని ఎస్ మంచి. అండ్ మేకప్ రిమూవర్కి నేను గార్నియర్ మిసెల్లర్ వాటర్ ఉంటుంది కదా, సో ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది. సో నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నాకే పడిందంటే ఇది ఎవరికైనా పడుతుంది ఈజీగా.
యాక్చువల్లీ వాళ్ళకి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం మంచిగా అనిపిస్తుంది. అందుకే మాటికి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా కనిపించదు కానీ నేను రేపు కట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను. ఇది టమాటో రెడ్. యాక్చువల్గా ఇది నేను ఎప్పుడో 6-7 months అవుతుంది అనుకుంటాను. అప్పుడు ఎప్పుడో తీసుకున్నా కానీ కట్టలేదు, ఇంతవరకు కట్టలేదు. సో దీని మీద బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. కానీ నేను ఆ బ్లౌజ్ కూడా ఎట్లా వచ్చింది, జస్ట్ ఇట్లా బార్డర్ ఉంటుంది కదా, ప్లెయిన్ వచ్చి ఇట్లా బార్డర్ వచ్చింది అంతే. ఇట్లా బార్డర్ వచ్చింది అంతే. సో యాక్చువల్గా ఈ మధ్య ఏదైనా కూడా రెడ్ వేస్తున్నా అని చెప్పేసి ఈ శారీ కట్టుకోవద్దని ముందే ఫిక్స్ అయిపోయినా. ఎందుకు ఇన్నిసార్లు వేరే కలర్ ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పేసి. బట్ అదే మంచిగా లుక్ వస్తుంది తర్వాత ట్రై చేస్తే. ఓకే గాయస్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, థంబ్నెయిల్ ఎడిటింగ్ అయిపోయింది, అండ్ రేపు అప్లోడ్ అయ్యి బ్లాగ్ కూడా కంప్లీట్గా ఫినిషింగ్స్ అయితే అన్నీ అయిపోయినాయి. సో అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రేపైతే ఇక మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మార్నింగ్ 10 or 10:30 అక్కడైతే మనం ఉండాలి. సో ఇవాళైతే వెళ్ళినాం టైంకే, బట్ రేపు కూడా టైంకి వెళ్ళిపోవాలి, మనకి రేపు వర్క్ ఉంది కాబట్టి. ఓకే, రేపటి బ్లాగ్లో కలుద్దాం. ఓకేనా, బాయ్.